రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదంటారు. ఏ సమయంలో ఎవరికి ఏ అవకాశాలు వస్తాయో ఎవరికి తెలుసు. ప్రస్తుత రాజకీయాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఆ నియోజకవర్గంలో సరిగ్గా ఇదే చర్చ జరుగుతోందట. ప్రస్తుతం నియోజకవర్గ నేతను ఓడించాలంటే కష్టం. ఆయన ఎత్తులకు చాలా మంది చిత్తవుతారన్నది అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత తరుణంలో ఆ నియోజకవర్గ ప్రతిపక్ష పార్టీ గుంభనంగా ఉందట. ఫైర్ అంటూ లేదనే టాక్ నడుస్తోంది. తమ అభిమాన ఫైర్ బ్రాండ్ నేతకు మళ్లీ వైసీపీ గేటు తీస్తుందనే ప్రచారం రీసౌండ్ చేస్తుందట. ప్రస్తుతం టీడీపీ కీలక నేతను ఎదుర్కోవాలంటే ఆషామాషి కాదు. మాటకు మాట చెప్పి ఆ ఫైర్ బ్రాండ్ నాయకుడితోనే సాధ్యమంటున్నారట వైసీపీ క్యాడర్. ఇంతకీ ఎవరా నేత, ఏమా నియోజకవర్గం? శ్రీకాకుళం జిల్లాలో ఫైర్ బ్రాండ్ అంటే ఎమ్మెల్సీ దువ్వాడ అనేది అందరికీ తెలిసిందే. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు తనలోని అతి ప్రవర్తనే ఆయనను పుట్టి ముంచేసిందంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు. కాదు సొంత పార్టీలో పెద్దలే వెన్నుపోటు పొడిచారంటున్నారట మరికొందరు. ఇలా ప్రతిసారి ఇంట బయట వివాదాలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో రాజకీయంగా ఆయన యాక్టివ్ అవుతున్నారట. ఈ క్రమంలో ఆ ఫైర్ బ్రాండ్ క్రియాశీలక రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉందంటున్నారు ఆయన అభిమానులు. నెలలో సగం రోజులు వ్యాపారం, మరో సగం రోజులు టెక్కలి నియోజకవర్గం ప్రజల మధ్య ఉంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ కూటమి ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా మీడియా పరంగా విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో పరామర్శలకే పరిమితమవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఆయనతో దివ్యల మాధురి కూడా నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. తన అనుయాయులకు మాత్రం క్లియర్ కట్గా తమ భవిష్యత్తు కార్యాచరణ చెప్తున్నారట. వ్యక్తిగత అంశాలు రచ్చకెక్కడంతో దువ్వాడను పార్టీ దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దువ్వాడ మాత్రం వైసీపీ అధినేత జగన్కు దగ్గరగానే ఉన్నారట. తన వాగ్దాటితో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న దువ్వాడ శ్రీనివాస్ జిల్లాలో సీనియర్ నేతలు తనను టార్గెట్ చేశారని మండిపడుతున్నారు. పార్టీ తనను సస్పెండ్ చేసిందని, ఏదో రోజు ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తుందని ధీమాగా ఉన్నారట. సస్పెండ్ అయి ఇన్ని రోజులవుతున్నా పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడం గమనార్హం. అందులో భాగంగానే వ్యక్తిగత అంశాలతో పాటు కొందరి ఒత్తిడి వల్ల తనను పార్టీ సస్పెండ్ చేసింది తప్ప తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదంటూ ప్రతి మీడియా సమావేశంలో చెప్పుకొస్తున్నారు దువ్వాడ. అయితే కొందరి స్వార్థానికి బలయ్యానని మొరపెట్టుకుంటున్నారట. దువ్వాడ అనుచరులు కూడా ఆయనకు మనోధైర్యం చెప్తున్నారట. మరికొద్ది రోజుల్లో అధినేత జగన్ను కలిసి అన్ని విషయాలు మాట్లాడతామని భరోసా ఇస్తున్నారట. టెక్కలిలో అత్యధిక శాతం పార్టీ క్యాడర్ దువ్వాడకు టచ్లోనే ఉందట. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వచ్చి వాలిపోతున్నారట దువ్వాడ దివ్యల మాధురి జంట. క్షేత్రస్థాయిలో బలం పోకుండా జాగ్రత్త పడుతున్నారట. 2029కి ముందే మళ్లీ దువ్వాడ రీఎంట్రీ తప్పకుండా ఉంటుందని అతని అభిమానులు చెప్తున్నారట. అయితే ప్రస్తుతం అంతా చాప కింద నీరు అన్న చందాన నియోజకవర్గంలో వోక్ చేసుకు వెళ్తున్నారట దువ్వాడ. కూటమి మంత్రి అచ్చెన్నాయుడును ఎదుర్కోవాలంటే చాలా దమ్ముండాలంటోంది టెక్కలి వైసీపీ క్యాడర్. ఆ దమ్ము దువ్వాడకే ఉందని తొడగొడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఈ క్రమంలో తన రాజకీయం అంతా జగన్తోనే అని ఘంటాపదంగా చెప్తున్న దువ్వాడ తనకు వైసీపీ అధిష్టానం నుంచి మళ్లీ పిలుపు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ దువ్వాడ ఆశిస్తున్నట్టు వైసీపీ అధిష్టానం మనసు మార్చుకుని టెక్కలి టికెట్ దువ్వాడ శ్రీనివాస్కే కేటాయిస్తుందా లేదా? అయినా 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి.